రాజుగారు అడవిలోకి వెళ్ళాడు తన ఫ్రెండ్స్ తో అందరితో కూడా కలిసి. ఆ రోజుల్లో ఒక లేడిని పట్టుకున్నాడు. దాన్ని కట్ చేయడానికి నేను కూడా కట్ చేస్తాను రా అని చెప్పి వేరే లెవెల్లో వచ్చి కత్తి తీసుకుని ఒక దెబ్బ కొట్టాడు. అలవాట్లేదుగా వేలు మీద పడింది. వేలు ఎగిరి అవతల పడింది. నా వేలు పోయింది అని గట్టిగా బాధపడి ఏడుస్తున్నాడు. రక్తం కడుతుంటే వెంటనే మంత్రి గారి దగ్గరుండి అక్కడ ఉన్న వైద్యుని తీసుకొచ్చి కట్టారు. కట్టి రాజా అంత బాధపడకు, అంత మేలు కోసమే అన్నాడట. నా వేలు పోతే నువ్వు మేలంటావా? అర్జెంటుగా ఈ మంత్రి గారిని తీసుకెళ్లి పక్కన బావిలో పడేంటారు అన్నాడట. మంత్రి గారిని అమాంతంగా తీసుకెళ్లి బట్టలు నీరు లేని బావిలో పడేశారు. అప్పుడు మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ బావి పక్కన నిలబడి, ఏ మంత్రి ఇప్పుడు సరిపోయిందా నీకు? వేలు పోతే మేలంటావా? ఇది నా మేలు కోసమే రాజా అన్నాడు. ఏంట్రా నిన్ను బావిలో పడేయడం కూడా మేలు కోసమేనా? అవును రాజా. సరే నువ్వు అంతే ఉండు అన్నాడు. ఈ బట్టలు వీళ్ళంతా భోజనాలు చేస్తున్నారు. రాజుగారికి భోజనం ఉంటే ఈలోగా పెద్ద శబ్దం, పెద్ద శబ్దం. ఏమిట్రా శబ్దం అంటే అడివాళ్ళు వచ్చేస్తున్నారు సార్. ఈలోగా వాళ్ళు పరుగు రానే వచ్చారు. ఈయన చుట్టూ చేరేసరికి సైనికులు బట్టలు ఎవరికి వాడు పరుగు పారిపోయారు రాజును వదిలిపెట్టి. రాజు మాత్రం నెమ్మదిగా చెట్టు ఎక్కాడు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు అడవిలో ఆరాధించేదానికి బలి ఇవ్వాలట. అందరూ కేకలు వేసుకుని నెమ్మదిగా రాజుగారిని కిందకు దింపారు. దింపడమే ఆలస్యం, పల్లకీలో ఎక్కించారు. అబ్బో బానే ఉందే పల్లకీ అనుకున్నాడు ఈయన. కానీ ఈ పల్లకీని ఎక్కడ తీసుకెళ్తున్నారు? బలి ఇవ్వడానికి. రాజుకు తెలియదు ఈ విషయం. తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఆరాధించేదానికి బలి ఇచ్చే ముందు ఆ ప్రీస్ట్ ఉంటాడు. ఆ ప్రీస్ట్ ని పిలిచారు. ఇదిగో మనకు దొరికాడు వేరే జాతి వాడు, మనం ఆరాధించేదానికి బలి వచ్చు, ఇతన్ని నరబలి అన్నంటనే అతను లోపల నుండి బయటకు వచ్చాడు. నేను కుక్క వాసన చూసినట్టు చూస్తున్నాడు పైనుండి కింద వరకు. చూస్తా ఉండగా ఆయనకి ఏం కనబడలేదు, ఒక వేలు కనబడలా. ఏముంట్రా ఈ కట్టు అని అడిగాడట. అడిగితే వాడికి ఏదో వేలు పోయినట్టుంది అంటే, చీ వేలు పోయిన వాడిని, అంగహీరుణ్ణి, మనం అసలు అర్పణ బలికి పనికిరాడు వీడు, ఒక వేలు లేనివాడు, వీడిని ఎక్కడిని తెచ్చారో తీసుకెళ్ళి అక్కడ పరేండి పొండి అన్నాడట. వెంటనే మళ్ళా వాళ్ళు పలక ఎక్కించి పరుగును తీసుకొచ్చి చెట్టు మీదకి ఎక్కించి మరి వారిపోయారట. అది చూసిన రాజు అన్నాడట, ఒరే నాకు వేలు పోవడం మేలే, ఉండుంటే ప్రాణం పోయి ఉండేది, వేలుపోవడం మేలే. ఇంతకీ వాడెక్కడున్నాడని అడిగాడట. ఎవరో మంత్రి గారు. ఎక్కడున్నాడు? బావిలో ఉన్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడు అంటే, నాకంతా మేలే అన్నాడట. నీకేం మేలంటే, రాజా నేను బయట ఉండుంటే నీతో పాటు నన్ను కూడా వేసుకెళ్ళి ఉండేవాళ్ళు, నాకు అన్ని వేళ్ళు ఉన్నాయి కాబట్టి నిన్ను వదిలిపెట్టి నన్నేం చేసేవాళ్ళు. ఏది జరిగినా మేలు కోసమే రాజా. కొన్నిసార్లు మనకు అర్థం కాకుండానే అదేదో మనకు అడ్డం వచ్చింది అనుకుంటాం, కానీ అది మేలుగా మారబోతుంది. మేలుగా మార్చగల దేవుడు నీకున్నాడు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి.